నేను చెప్తానన్నా బాగుంది 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 చాలా బాగుంది. సో మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ వాజ్ ఎంజాయ్డ్. అండ్ లాస్ట్ లో వచ్చిన ట్విస్ట్ మాత్రం అది ఎక్సలెంట్ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ సూపర్. గుద్ద పగిలిపోయింది నా సినిమా. కామెడీ కాదు, మ్యూజిక్ బాగుంది. మ్యూజిక్ అయితే బాగుంది, ఫుల్ మస్తు ఎంజాయ్ చేయొచ్చు, డాన్స్ చేయొచ్చు. కానీ ఇది ఆడ ఏ ఎంజాయ్మెంట్ ఏం లేదు దీంట్లో. సినిమా హాల్లో ఎగరొచ్చు, వేరే సినిమా హాల్ పోతే ఆర్టీఎక్స్ రోడ్లో పోతే మంచిగా ఎగరొచ్చు. మ్యూజిక్ అయితే హైలైట్. బాగుంది సినిమా. ఉంటారో మనోడి నుంచి అదే ఉంది సినిమాలో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా మనోడు కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నాడు, ఆ పెట్రోల్ అవన్నీ కూడా చాలా సిల్లీగా అనిపించింది, చాలా బాగుంది కూడా. ఇంకా మన డైరెక్షన్ కూడా ఒక ఫ్యామిలీ డైరెక్టర్ కాబట్టి చాలా అంటే చాలా బాగా తీసాడు. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇంక ఇంటర్వెల్ దగ్గరికి వచ్చాడు, ఒక మంచి సీన్తో ఎండ్ అవుతుంది అనమాట ఇంటర్వెల్లో. ఆ సీన్ అయితే నెక్స్ట్లో మంచి ఫీల్ గుడ్ మూవీ. అలాగే రెనాల్డ్ టాగర్ యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. ఆవిడ యాక్టింగ్ టోటల్లీ డీసెంట్ పర్ఫార్మెన్స్ అనమాట. మహానటి అవార్డు ఇవ్వచ్చు ఆయనకి. ఒక సీతారామం తర్వాత అప్పుడు హలో హాయ్ నాన్న, ఇప్పుడు ఇది చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి అన్న కొంచెం వైలెంట్ అవుతాడు అనమాట. కాకపోతే మనోడు యాక్టింగ్ అయితే టోటల్లీ లొంగిపోయాడు అనమాట. ఒకటిలో డీసెంట్, ఎటువంటి యాటిట్యూడ్, ఎటువంటి మాస్ సీన్స్ లేవు. క్లైమాక్స్లో మాత్రం మాసి ఫైట్లు మాత్రం 2 ఉంటాయి, అవి అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. నిజంగా చెప్తున్నాను, అదే అవన్నీ కూడా లాస్ట్ లెవెల్ ఉంటాయి అనమాట. అన్నీ ఐరన్ వచ్చాయి నిజంగా. సో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతా లేదని నాకు చెప్పలేను, కానీ ఒక సూపర్ హిట్ అయితే, ఒక డీసెంట్ హిట్ అయితే కొట్టుకున్నాడు ప్రస్తుతానికి. గత సినిమాలతో పోతే బెటర్ కంటెంట్ ఉన్న సినిమా. బట్ ఎటువంటి కొత్త కథ కాదు, కాబట్టి మన చుట్టూ జరిగే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీ ఇది. సో ప్రతి ఒక్కరు బాగా కనెక్ట్ అవుతారు. దీనికి సమ్మర్ కాబట్టి ఎక్కువ చూస్తారని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్ బాగా వెళ్తారని కోరుకుంటూ హ్యాపీగా అయితే ఉందన్న. హిట్ కొట్టాడు. థ్యాంక్ యూ.